ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫస్ట్ లవ్ అనేది అంత ఈజీగా మర్చిపోయేది కాదు. పారు అంటే రుద్రబాబు గారికి కోపం ఉందంతే, ప్రేమ లేకుండా పోలేదు. పారు అసలే చాలా పంతంతో ఉంది. రుద్రబాబు గారిని తన వైపుకు తిప్పుకోవడానికి తనకి పెద్ద విషయం ఏం కాదు. సిటీ హోటలా ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. పారు అసలే చాలా పంతంతో ఉంది. రుద్రబాబు గారిని తన వైపుకు తిప్పుకోవడానికి తనకి పెద్ద విషయం ఏం కాదు. పారు ఎందుకు పిలిపించింది? సార్ ఎందుకు అంత టెన్షన్గా వెళ్ళారు? ఇషిక చెప్పినట్టు సార్ని లొంగ తీసుకోవాలని చూస్తుందా? నేను ఇలా వెళ్ళడం కరెక్టా కాదా? సార్ని ఫాలోయింగ్ చేసి వెళ్ళానని కోపడతారా? లేదు, సార్ నా భయాన్ని అర్థం చేసుకుంటారు. అన్నా, కొంచెం త్వరగా పోనివన్నా. చూసుకోలేదు, ఫ్యూయల్ అయిపోయింది. నాకైతే ఫస్ట్ బాబే పుట్టాలి. ఎందుకు? నాకు బాబు పుట్టాక గంగకి పాప పుట్టిందనుకో, అన్నయ్య కూతురే నాకు కోడలుగా వస్తుంది కదా, అందుకు. వావ్, ఎంత దూరం ఆలోచించావక్క. బట్ నేను మాత్రం ఫస్ట్ అన్నయ్యకి బాబు పుట్టాలనే కోరుకుంటున్నా. ఎందుకు వంశీ? ఇప్పుడు ఇంట్లో నేనే అందరికన్నా చిన్నోని కాబట్టి అందరూ నన్ను డామినేట్ చేస్తున్నారు. నేను డామినేట్ చేయాలంటే నాకంటే చిన్నోడు ఒకడు ఉండాలి కదా మరి, అందుకు. ఏదేమైనా బాబాయ్ అబ్బాయి ఆ కాంబినేషన్ డిఫరెంట్. నా ఓటు కూడా బాబుకే. ఏం కాదు, నాకు పాపే కావాలి. బాగుంది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట వెనుకటికొకడు. అలా ఉంది మీరు మాట్లాడుకునేది. ఏమైంది ఇషిక, ఎందుకలా అంటున్నావు? ఫస్ట్ నైట్ గదిలో ఉండాల్సిన గంగా రుద్ర బావ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఏదో అర్జెంట్ పని ఉందన్నట్టు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫస్ట్ నైటే జరగలేదంటే మీరేమో ఏకంగా కోడలు అల్లుడు అంటూ మురిసిపోతున్నారు. ఈ టైంలో అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళినట్టు? శుభమా అని శోభను ఏర్పాటు చేస్తే పద్ధతి పాడు లేకుండా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవడమేంటి? అంత ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా. ఓ సిస్టర్, మేబీ హౌస్లో షై ఫీల్ అయ్యి ప్రైవసీ కోసం ఎక్కడికైనా వెళ్ళారేమో, లైక్ హనీమూన్. చూడు, అందరం టెన్షన్లో ఉన్నాం, నువ్వు బుర్రకు పని చెప్పకు. మీ సూర్య, ఫోన్ ట్రై చేసావా? చేస్తున్నా పెదనాన్న. వదిన ఫోన్ ఇంట్లోనే ఉంది, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ గంగా వాళ్ళ అమ్మగారికి ఏమైనా సీరియస్ అయిందా? కాల్ చేయమంటారా? వద్దు సూర్య, ఈ టైంలో కాల్ చేస్తే టెన్షన్ పడతారు. అయినా అలాంటి ఎమర్జెన్సీ అయితే
రుద్రబావ మనకి చెప్పకుండా వెళ్ళడు కదా. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారో అసలు ఏం జరిగిందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. పెదనాన్న మేము వెళ్ళి చూసి వస్తాం. రా వంశీ. అన్నా ఇక్కడ ఆపన్నా. సార్ ఫోన్లో మాట్లాడిన హోటల్ ఇదేనా? మరి సార్ ఎక్కడా? ఏవండి, ఇక్కడ పార్వతి అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. రూమ్ నెంబర్ 102. దిస్ సైడ్. థ్యాంక్ యూ. వెల్కమ్. రుద్ర ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. నువ్వు హైడ్ అయ్యిండు. రుద్ర వచ్చాక లాక్ చేయి. ఓకే? ఓకే పారు. జాగ్రత్త. గదిలో ఎవరు లేరే.